విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గిరిజనులు ధర్నాకు దిగారు. తమకు రోడ్డు కల్పించాలని డిమాండ్ చేస్తూ డోలీ కట్టి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో రవికమతం, మాడుగుల, రోలుగంట మండలాల్లో గిరిజనులు పాల్గొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు నెరవేరటం లేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాల్సిందిగా వేడుకున్నారు. గిరిజనుల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తరుణ్ జ్యోతి అందిస్తారు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన సమస్యలు కూడా ఇంకా ఇలానే కొనసాగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే గిరిజన సమస్యలు ఎవరూ తీర్చలేదని ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఏదైతే ఈ యొక్క గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే మాకు రోడ్డు కావాలి మేడం, అందుకే మరి ధర్నా చేస్తున్నాం. మాకు ఘాటీకి మరి రోడ్లు లేదు, ఏం లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా కష్టమైపోతున్నాం. మరి రోడ్డు మాకు కావాలని మేము ఇక్కడ వచ్చినాం. మరి అలాగే దీనికి సంబంధించి మీ వాళ్ళు ఎవరైనా సరే గర్భిణీలు అవనివ్వండి, చాలామంది ఇప్పుడు ఎవరైనా డెలివరీ అవ్వాలి అనుకుంటే ఈ డోలు మూతలోని వెళ్ళడం జరుగుతుంది. రోడ్లు అవన్నీ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దాని గురించి ఏమంటారు? అంటే మేము డోలు మూతలు మోయడం అంటే మరి ఇంకా అలాగే మేడం, ఇంకా ఎక్కడ వెళ్ళినా మరి డోలు మూతలే మోయడం. ఇంకా గర్భవతులు కూడా ఇంకా ఏదైనా వస్తే డోలు మూతలు ఇంకా తీసుకొచ్చి ఇంకా మరి మోయాలంటే కొద్దిగా మరి మనకు మరి కష్టం మేడం, ఘాట్ ఎక్కించాలి కదా, అలాగని మరి అంతే మేడం. గిరిజనుల సమస్యలతో ఈరోజు విశాఖ జీవీఎంసీ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా అనేది జరుగుతుంది. అసలు చాలా సమస్యలతో మీరు బాధపడుతున్నారని చెప్తున్నారు. అసలు దేని గురించి సార్ ఈరోజు ధర్నా? ఈరోజు మేము దేనికోసం వచ్చామంటే మేడం, మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు డెలివరీ ఆయిల్ని ఆడవాళ్ళు కూడా మధ్యదారిలో చనిపోవడం అవుతుంది. మళ్ళా ఇది కష్టాలతో ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది, డోలు మూతలతో మేము తీసుకెళ్ళడం అవుతుంది. అందుకని ఈరోజు మాకు రోడ్డు లేదనేసి ఇదిగో డిపాజిట్ ముఖ్యమంత్రి పవన్ సార్కి, చంద్రబాబు నాయుడుకి మేము ఈరోజు మరి ఈ రోడ్ల కోసం అనేసి ఇక్కడ వచ్చాం. అంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నాం మేడం. ఎందుకంటే రోడ్డు లేక సంతకెళ్ళాలన్నా మరి నడకతోనే, ఎక్కడ చుట్టాలకు వెళ్దాం నడకతోనే, కార్డు బియ్యం తీసుకురావాలన్నా నడకతోనే, అది పెన్షన్ తీసుకోవాలన్నా మేము నడకతోనే వెళ్తున్నాం మేడం. ఎందుకంటే మన గుర్రాలు ఉన్నాయి, కార్డు బియ్యం తీసుకెళ్ళాలి, గుర్రాలతోటి మేము మా ఊరికి తీసుకెళ్ళడం అవుతుంది. 3 కిలోమీటర్ ఉన్నది మా ఊరి అన్నమాట. అందుకని మాకు రోడ్డు తక్షణమే వేయాలనేసి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున గిరిజనులు అయితే మరి ధర్నా చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా సరే వాళ్ళు ఎన్నో సమస్యలతో మరి బాధపడుతున్నారు అని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రభుత్వం స్పందించి కొంచెం వాళ్ళ సమస్యలను తీర్చాలి అని చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు పెద్ద ఎత్తున మరి గిరిజనులు అయితే ఇక్కడ ధర్నా చేపట్టారు. అసలు దేని గురించి అంటారు? గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జన్మన్ 2వ ప్రోగ్రాంలో శంకుస్థాపన చేశారు. అనంతగిరి మండలం సంబంధించి చిలకలగడ్డ పంచాయతీ దాసర తోట నుండి బెట్టపాలెం పీటీజీ కోంద ఆదివాసీ గ్రామం, ఆ గ్రామానికి రోడ్డు వేస్తే 2 జిల్లాలు, ఒక అల్లూరు జిల్లా, రెండోది విజయనగరం జిల్లా, 3 మండలాలు దేవీపల్లి, గంట్యాడ, అనంతగిరి, 10,000 మంది ఆదివాసులకి ఇది ఉపయోగమైన రోడ్డు. ఇప్పటికొచ్చి పని ప్రారంభించలేదు. గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అడవి తల్లి బాట పెట్టి మంచి కార్యక్రమం చేశారు. కానీ అధికారి యంత్రాంగం ఫారెస్ట్ అనుమతి ఉండక్కలేదు, ప్లెయిన్ ఏరియా, ఇప్పుడు కూడా రోడ్డు పనులు మొదలుపెట్టలేదు. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ అధికారులకు అన్నిసార్లు చెప్పినా గ్రౌండ్ లెవెల్లో వంట వారు పెట్టాం, డోలి యాత్ర నిర్వహించాం. ఇప్పుడు వచ్చి ఈరోజు మేము బండి పెడతానని ఫోన్ చేశారు, ఎక్కడికి విశాఖపట్నం వస్తే. కాబట్టి ఇప్పటికైనా పరిష్కారం చేయాలని ఒకటి. అనకాపేట జిల్లా సంబంధించి గౌరవ డిప్యూటీ మన పార్లమెంట్ సభ్యులు పెద్ద పలుకుబడి ఉంది. ప్రధానమంత్రి గారు అంటే ఈ సీఎం రమేష్ గారి పలుకుబడి ఉంది. కానీ కొండ మీద ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకు మాత్రం రోడ్డుకి మాత్రం నిధులు కేటాయించలేదు. గతంలో కేటాయించిన రోడ్లు కూడా భారీ వర్షాలకు కొట్టుకుపోయి, నేరేడుబంది గ్రామానికి 2,50,00,000 ఇచ్చారు, మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళీ పని చేస్తున్నారు. ఇది 2వ సంవత్సరం. అలాగే పిత్రిగడ్డ గ్రామం ఉంది పీటీజీది, 4,10,00,000 ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు రోడ్లన్నీ కొట్టుకుపోయి మళ్ళీ పని చేస్తున్నారు. అంటే నిరంతరం పనులు చేస్తుంటారు. ఉపాధి హామీ పథకం అనేది టైం బాండ్ కాదు, కాంట్రాక్ట్ అనేది నామినేట్ పనులు ఇస్తారు. ఎవరైతే అధికార పార్టీ ఉన్న ఆ అనుచరులే రోడ్లు పనిచేస్తారు. అది కాదు, టెండర్ పెట్టండి, టెండర్ పెట్టి టైం బాండ్ పెడితేనే రోడ్లు అవుతాయి, అంతవరకు అవదు. అందుకని ఈ జడ్పీటీసీ మీటింగ్కి డోలి యాత్ర ద్వారా మా యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మరి డోలి యాత్ర ద్వారా పెద్ద ఎత్తున అయితే మరి ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా జరుగుతుంది. ప్రభుత్వాలు మారి ఎంతమంది మారినా సరే వాళ్ళ సమస్యలు తీరట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ డోలి యాత్ర ద్వారా ఈ రోజు అయితే పెద్ద ఎత్తున
డోలు యాత్ర ద్వారా ఈరోజు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే మా యొక్క సమస్యలు తీరడం లేదు అంటున్నారు. రోడ్లు లేక ఇలా చాలా సమస్యలతో మేము చాలా బాధపడుతున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం స్పందించి మాకు రోడ్లు అలాగే ఈ డోలు యాత్రకు ఈరోజు ధర్నాకు సంబంధించి ప్రభుత్వం స్పందించాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ యొక్క సమస్యలతో నిరంతరం మేము బాధపడలేము అని చెప్తున్నారు. దయచేసి ఫైనల్గా అయితే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళ రోడ్డు సమస్యలు అలాగే ఈ గర్భిణీలు చాలామంది హాస్పిటల్ సమస్యలతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ అరుణ్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.